హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైం. ఈరోజు చెప్పబోయే కథ దరికి రావచ్చింది. కథలో పడిపోయే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథ చూద్దాము. దరికి రావచ్చేది 50 ఎపిసోడ్. ఏ విషయం గురించి నువ్వు మాట్లాడేది శరత్ అని అడిగాడు నేను. మన సార్ అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత మన శాలరీ పెంచుతారంట. ఆఫీస్లో అందరూ అనుకుంటుంటే విన్నాను అన్నాడు. ఇంతేనా? ఇంకేదో అనుకున్నాను. నువ్వేమనుకున్నావేంటి? మన సార్ అమెరికా వెళ్ళిన తర్వాత ఆదిత్య సార్ ఒకరి వల్ల అన్ని కంపెనీలు చూసుకోవటం కుదరదు కదా, అందుకని మన కంపెనీకి నన్నేమైనా సారు వచ్చేదాకా ఇన్ఛార్జిగా పెడతారని అనుకున్నా. మనసులో ఇంత పెద్ద కోరుకుందే అని అనుకొని, అయినా నిన్ను ఎలా పెడతారు? మీరు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని చూడమంటారు, లేదా ఆదిత్య సారే అన్నీ చూసుకుంటారు అన్నాడు. వాళ్ళ ఇంట్లో ఆఫీస్కి వచ్చే వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళ డాడీ బాబాయ్కి ఉన్న కంపెనీలతోనే సరిపోతుంది, ఇక ఆడవాళ్ళు రారు కదా అన్నాడు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఆర్య సార్ ఏం చేస్తారు? రేపు ఉదయం ఆఫీస్కి వస్తే కానీ తెలియదు అన్నాడు. నీల్ మనసులో ఇంకెవరూ లేకపోతే నన్నే చూసుకోమని చెప్తారులే అని అనుకుంటూ ఉన్నాడు. సరే నీల్, రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా, పడుకో, గుడ్ నైట్ అని తన రూమ్కి వెళ్ళాడు. నీల్ పడుకొని, ఆర్య కనుక నన్ను ఇన్ఛార్జిగా పెడితే ఆఫీస్లో పెత్తనమంతా మనదే, ఆఫీస్ వంక చెప్పి అపర్ణతో కూడా మాట్లాడొచ్చు అని ఊహించుకుంటూ పడుకున్నాడు. ఆర్య గారు, నైట్ అంతా నిద్రపోకుండా ఏం చేయాలి అని అడిగింది అపర్ణ. పెళ్ళే ఇన్ని రోజులైంది, నైట్ ఏం చేస్తారో తెలియదు అనే వాళ్ళని నిన్నే చూస్తున్నాను. ఆర్య గారు, మీరు అలా అంటే నేను ఇప్పుడే పడుకుంటాను అని బెదిరించింది అపర్ణ. నువ్వు అలా పడుకున్నావు అనుకో, నేను ఎత్తుకొని తీసుకెళ్ళి బాత్ టబ్లో పడేస్తా అన్నాడు. ఈరోజు మీకు ఏదో అయిందయ్యా ఆర్య గారు. ఏమైందో తెలియదు అమ్ముడు. ఈ రోజంతా నేను చూస్తూ నా కళ్ళల్లో నింపుకొని నెల రోజులు మొత్తం కళ్ళల్లో ఉన్న నేను చూస్తూ గడిపేద్దామని అనుకున్నాను అని అన్నాడు ఆర్య. ఆర్యకు తన మీదున్న ప్రేమకు అపర్ణకు కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. అపర్ణ కళ్ళ వెంట నీళ్లు చూసి, అమ్మడు నువ్వెంత బాధపడ్డా నేను ఇచ్చిన పనిష్మెంట్ చేయాల్సిందే అని అపర్ణను నవ్వించడానికి అన్నాడు. ఆర్య అలా అనగానే అపర్ణ కోపంగా, ఆర్య గారు మిమ్మల్ని అంటూ కొట్టబోయింది. ఆర్య దొరకకుండా తప్పించుకొని అక్కడక్కడే తిరుగుతూ ఉంటే అపర్ణకు ఆర్య మీద కోపంతో ఒక చోట కూర్చుని ఆయాసం తీర్చుకుంటూ ఉంది. ఆర్య నెమ్మదిగా అపర్ణ దగ్గరకు వచ్చి, ఏమైంది అమ్ముడు, పరిగెత్తలేకపోయావా అని అడిగాడు. అపర్ణ లేచి ఆర్యను పట్టుకొని, నేను బాధపడుతుంటే పనిష్మెంట్ అంటారా? నేను నిద్రపోకూడదు అంతే కదా, మీరే నన్ను పడుకో అమ్మడు అనేలా చేయకపోతే చూడండి అన్నది. నేను నిన్ను పడుకోమని చెప్పటమా? నెవర్ అన్నాడు ఆర్య. అవునా, చూస్తారుగా అని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బట్టలేమి వాష్రూమ్లోకి తీసుకువెళ్లకుండా టవల్ కట్టుకొని వచ్చింది. నన్ను నిద్రపోనీయకుండా చేస్తానని వాష్రూమ్కి వెళ్ళింది ఏంటి అని చూస్తూ ఉన్నాడు. వాష్రూమ్లో నుంచి అమ్మ టవల్ కట్టుకొని వచ్చింది. ఆ టవల్ మోకాళ్ళ కింద వరకు ఉంది. అపర్ణ అలా వస్తుందని ఆర్య అస్సలు అనుకోలేదు. అపర్ణ ఆర్య ముందుగా నడిచి వెళ్తుంటే అపర్ణను వెనక నుంచి కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు. అపర్ణ వెళ్ళి కబోర్డ్లో బట్టలు చూస్తుంటే, అమ్మడు హెల్ప్ ఏమైనా చేయాలా అని అడిగాడు. ఇక్కడ హెల్ప్ చేసేది ఏముంది ఆర్య గారు, డ్రెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నీకు డ్రెస్ అవసరమా చెప్పు అంటూ వెనక నుంచి కోపగించుకోబోతే అపర్ణ ఆర్యను తప్పించుకొని దూరం జరిగి, ఆర్య గారు, అత్తయ్య గారు చెప్పింది గుర్తులేదా అన్నది. ఇప్పుడు నేనేం చేయలేదు కదమ్మడు, ఊరికే అలా పట్టుకున్నాను, అది కూడా తప్పేనా? మీరు పట్టుకుంటే మాత్రం మీరు ఇచ్చిన పనిష్మెంట్ తీసేయాలి అన్నది. అప్పుడు ఆర్యకు అపర్ణ కావాలని చేస్తున్నాను అర్థమై, నువ్వు ఇలా వచ్చావా, చెప్తా నీ పని అని. సరే అమ్మడు, నేనేమీ టచ్ చేయను అని వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాడు. అయ్యో, నేను వేసిన ప్లాన్ ఫ్లాప్ అయిందే, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ అక్కడే ఉంది. అమ్మడు, ఆలోచించాలి కానీ డ్రెస్ వేసుకొనిరా, లేదా అలా వచ్చి పడుకున్నా పర్వాలేదు, నేనేమీ చేయను అన్నాడు ఆర్య. అలా అన్నాడు కానీ టవల్లో ఉన్న అపర్ణను చూస్తుంటే ఏమీ కనిపించకపోయినా అందంగా కనిపిస్తూ ఉంటే చూపు కూడా తిప్పుకోలేక నానా అవస్థలు పడుతూ మనస్సుని బలవంతంగా అదుపు చేసుకుని అలా కావాలనే అపర్ణను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగైనా బట్టలు వేసుకొని వచ్చి కూర్చుంటుందని, లేకపోతే టవల్తోనే వచ్చి కూర్చుంటుందని భయం వేసింది ఆర్యకి. ఆర్య అలా అనగానే ఈ ఆర్య గారిని ఏదో చేద్దామనుకున్నాను కానీ ఈయన గారి దగ్గరకు కూడా రాకుండా అలా బెడ్ మీద కూర్చున్నాడు.
ఆర్య గారు చెప్పినట్టు ఈరోజు రాత్రంతా మెలకుగా ఉండటం తప్పేలా లేదుగా అంటూ మోకాళ్ళ కిందకు ఉండే 1 పీస్ నైట్ గౌన్ తీసుకొని వేసుకొని వచ్చింది. ఆర్యకు అపర్ణ అలా డ్రెస్ చేంజ్ చేసుకున్నంతసేపు మొహం అంతా చెమటలు పడుతూనే ఉన్నాయి. ఒకసారైతే టెంప్ట్ అయి లేచి వెళ్ళి ఎత్తుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెడదాం అనుకున్నాడు. కానీ కంట్రోల్ చేసుకుని అలాగే కూర్చొని చూస్తూ ఉన్నాడు. అపర్ణ డ్రెస్ వేసుకొని వచ్చి ఆర్య ముందు కూర్చుంది. రెడ్ కలర్ గౌన్లో మెరిసిపోతూ ఉంది అపర్ణ. ఈ గౌన్లో కన్నా ఆ టవల్లోనే బెటర్ అనిపించింది ఆర్యకు. ఈరోజు అమ్మడు తన అందాలతో నన్ను చంపేస్తుందిగా నన్ను మనసులో అనుకున్నాడు. ఆర్య అలా కన్నార్పకుండా చూడటం చూసి నవ్వుకొని హస్కీ వాయిస్తో ఆర్య గారు అంటూ జుట్టు సరి చేసుకుంటూ పిలిచింది. అపర్ణ అలా పిలవగానే అప్పటిదాకా మనసుని కంట్రోల్ చేసుకొని కూర్చున్న ఆర్య తన ఎదురుగా కూర్చున్న అపర్ణను లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎంత రొమాంటిక్గా పిలిచేవమ్ముడు అని అపర్ణ భుజం మీద ముద్దు పెట్టాడు. ఆర్య అలా చేసేసరికి అపర్ణ నవ్వుతూ మీరు నన్ను పట్టుకున్నారు కాబట్టి పనిష్మెంట్ లేదు, ఏమీ లేదు ఆర్య గారు అన్నది. అయితే ఇప్పుడు నేనేమైనా చేయొచ్చు కదా అంటూ ముద్దు పెడుతూ అన్నాడు. ఆర్య అలా అనగానే ఏంటి అని నోరు తెరబోయి మళ్ళీ ఆర్య ఎక్కడ తన నోటితో మూస్తాడని భయం వేసి అలా ఎలా కుదురుతుంది అన్నది. ఇలాగా అంటూ అపర్ణను కౌగలించుకొని ముద్దు పెట్టి రాత్రి నువ్వు నన్ను అలా వదిలేసి పడుకున్నందుకు ఈరోజు నేనేం చేసినా కాదనకూడదు, నేనేం చెప్పినా దానికి నువ్వు సరే అన్నాడు. ఆర్య గారు అత్తయ్య గారు అని చెప్తుంటే తన నోటితో చేతితో మూశాడు. అంతే, సైలెంట్ అయింది. అపర్ణ గుండె దడదడమని కొట్టుకుంటుంటే ఆర్య అపర్ణ గుండె మీద చేయి వేసి నేనేం చెప్పినా నువ్వు కాదనకూడదు, చెయ్యను అని చెప్పకూడదు అన్నాడు. అసలు ఆర్య ఏం చెప్పాలనుకుంటున్నాడు అపర్ణకు అర్థం కాక చూస్తూ ఉంది. అమ్మడు నేను ఒకటి చెప్తాను, నువ్వు చెయ్యాలి అన్నాడు. ఏంటి ఆర్య గారు చెప్పండి అన్నది. నువ్వు పెళ్లి కాకముందు జాబ్ చేసావు కదా అన్నాడు. అదేంటి ఆర్య గారు తెలియనట్లు అడుగుతున్నారు, మీరు నన్ను మీ ఆఫీసులో చూసే కదా ప్రేమించారు. అపర్ణ తల మీద ఒకటి వేసి మీది కాదు మనది అన్నాడు. అబ్బా అని రుద్దుకుంటూ తెలుసులే ఆర్య గారు, అప్పటికింకా మీరు నన్ను పెళ్లి చేసుకోలేదు కదా అందుకే అలా అన్నాను, కానీ ఇంతకు విషయం చెప్పలేదు. నా జాబ్తో ఇప్పుడేం అవసరం వచ్చింది అని అడిగింది. ఇప్పుడు అవసరం వచ్చింది అని అడుగుతున్నాను. ఏంటి ఆర్య గారు అది అర్థమయ్యేలా చెప్పండి అన్నది. ఏం లేదమ్మడు, నేను అమెరికా వెళ్ళిన తర్వాత కంపెనీలన్నీ ఆదిత్య చూసుకోవటం కష్టం కదా, అందుకని కొత్త కంపెనీ నీ పేరు మీద పెట్టాను. అది నీకు తెలుసు. నేను వచ్చేదాకా నువ్వు నా ప్లేస్లో ఉండి కంపెనీని చూసుకోవాలి అన్నాడు. ఆర్య అలా చెప్పగానే విని షాక్ అయి తల అడ్డంగా ఉంటుంటే నెమ్మదిగా అమ్మడు మెడపట్టేస్తుంది అని నవ్వాడు. తల ఊపటం ఆపి ఆర్య వైపు సీరియస్గా చూస్తూ అంత పెద్ద విషయం చెప్పి మధ్యలో కామెడీ చేస్తున్నారా అన్నది. నేనేమన్నాను అమ్మడు, నువ్వు తల టకటక ఊపుతుంటే మెడ పట్టేస్తుందనే కదా అన్నాను. నేను మీరు చెప్పిన పని చేయను ఆర్య గారు అన్నది. ఎందుకమ్మడు, నీకు ఆఫీస్ విషయాల గురించి కొంతైనా అవగాహన ఉంది కదా, మరేమైంది చేయటానికి. నేను జాబ్ మాత్రమే చేసేది ఆర్య గారు, కంపెనీ రన్ చేయలేదు. అందరు పుట్టుకతోనే అన్నీ నేర్చుకోరు కదమ్మడు. నాకు మొదట కంపెనీని రన్ చేయటం వచ్చా ఏంటి, నేర్చుకున్నాను. నువ్వు అలానే నేర్చుకో. ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ ఆదిత్య డాడీ వాళ్ళు ఉన్నారు, నేను ఉన్నాను, ఇంకేంటి భయం అన్నాడు. ఆర్య గారు ఏమైనా చెప్పండి, నాకు భయం, నేను చూసుకోలేను. మీరు మావయ్య గారు వాళ్ళకి చెప్పండి అన్నది. డాడీ వాళ్ళు వాళ్ళకి చూసుకోవటానికే చాలా ఇబ్బందులు పడుతున్నారు, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది ఎందుకు అని కదా. ఆర్య అలా అనేసరికి అప్పటికి ఏం మాట్లాడాలో తెలియలేదు. అమ్మడు ఒప్పుకున్నావు కదా అన్నాడు. నాకు భయంగా ఉంది ఆర్య గారు. అపర్ణ నీ దగ్గరకు తీసుకొని ఈ ఆర్య ఉండగా నీకెందుకు రా భయం చెప్పు. రోజు వెళ్ళి ఆ రోజు ఏం వర్క్ చేయాలో చూసుకో, చెయ్యి. అందరు చెప్పింది చేశారో లేదో చూడటమే కదా. మీకేమి, మీరు బాగానే చెప్తారు, నేనే కదా చెయ్యాలి. రేపు మార్నింగ్ నేను ఆఫీస్కి తీసుకువెళ్ళి ఏం చేయాలి ఎలా చేయాలని చెప్తాను. నీకు అంతగా ఏమైనా అనుమానం ఉంటే నాకు మెసేజ్ పెట్టు అన్నాడు ఆర్య. అపర్ణ ఆ ఇష్టంగానే సరే అని చెప్పింది. స్టోరీ కంటిన్యూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.